విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దివాళీ కానుకగా తమిళంలో రిలీజ్ అయి మంచి విజయం అయితే సాధించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. మరి మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్రమ్ కొడుకు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాడా అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ. ఇక బైసన్ కథలోకి వెళ్తే 1990లలో సాగే కథ ఇది. వనతి కిట్టయ్య అలియాస్ ధ్రువ్ విక్రమ్కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ప్రాణం. ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కడు కబడ్డీనే ఆడాలనుకుంటాడు. కానీ తన కొడుకు భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతో కిట్టయ్య తండ్రి వేలుస్వామి అలియాస్ పశుపతి కిట్టయ్యను కబడ్డీ వైపు పోనివ్వడు. ఆడద్దని ఒట్టు తీసుకుంటాడు. దానికి కారణం అదే గ్రామంలో కుల వివక్ష ఎక్కువగా ఉండడమే. కిట్టయ్యను ఖచ్చితంగా కబడ్డీ పేరుతో ఏదో ఒకటి చేస్తారని భయపడుతుంటాడు వేలుస్వామి. ఇదే సమయంలో ఓవైపు రెండు వర్గాల కోసం పోరు సాగిస్తుంటారు పాండ్యరాజ్ అలియాస్ అమీర్ సుల్తాన్, కందస్వామి అలియాస్ లాల్. ఓ సమయంలో కిట్టయ్యకు తన వర్గం కాని కందస్వామి సపోర్ట్ చేస్తాడు. అక్కడి నుంచి కిట్టయ్య జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. వీళ్ళ మధ్యలోకి రాణి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ఎలా వచ్చింది, రాజీ అలియాస్ రాజేషా విజయన్ ఎవరు అనేదే మిగిలిన కథ. బైసన్ చిత్రం అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఒక యువ కబడ్డీ ఆటగాడి ఆశయాల చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న గ్రామంలో పుట్టిన కిట్టయ్య తన ప్రతిభతో జాతీయ స్థాయిలో కబడ్డీ ఛాంపియన్గా ఎదగాలని కలలు కంటాడు. అయితే అతని ఈ క్రీడా ప్రయాణంలో సామాజిక అణిచివేత, కుల వైరుధ్యాలు, రాజకీయ ఒత్తిళ్లు వంటి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. సమాజంలోని అసమానతలను, అన్యాయాలను ఎదిరించి తన కళ కోసం కిట్టయ్య చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. చాలా సింపుల్ లైన్ తీసుకున్నా కూడా దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు దర్శకుడు మారి. స్క్రీన్ ప్లేలో తనదైన శైలిని కొనసాగిస్తూనే ఒక గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామాకు అవసరమైన అంశాలను సామాజిక ఇతివృత్తంతో బ్యాలెన్స్ చేశాడు ఈ దర్శకుడు. ఇక సామాజిక సమస్యలు, అణిచివేత వంటి అంశాలను చర్చించడంలో దర్శకుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఆయన గత సినిమాలు కర్ణన్, మామన్నన్లోనూ ఇలాంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. కథనం చాలా వరకు ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మొదటి భాగం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను బాగా పెంచుతుంది. అక్కడక్కడ కథనం కాస్త నెమ్మదించినా కూడా చాలా వరకు మెప్పించగలిగేలా ఉంటుంది ఈ సినిమా. ముఖ్యంగా పాండ్యరాజ్, కందస్వామి క్యారెక్టరైజేషన్స్, మారీ తీసుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఎవరూ చెడ్డోళ్ళు కాదు, పరిస్థితులు వాళ్లను అలా మార్చేస్తుంటాయని చూపించాడు డైరెక్టర్. అలాగే స్పోర్ట్స్ డ్రామాలో ఎదురయ్యే అన్ని అవాంతరాలు ఇందులోనూ చూపించాడు. అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడమే ఈ సినిమాకు మైనస్. ప్రతి చోట హీరో తప్ప ఇంకెవరూ కనిపించరు. ఇక కిట్టయ్య పాత్రలో ధ్రువ్ విక్రమ్ తన నటనతో అదరగొట్టాడు. కబడ్డీ ఆటగాడిగా మారడానికి కావలసిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ను అద్భుతంగా చూపించాడు. కిట్టయ్య పాత్రలోని ఆవేశాన్ని, ఎమోషనల్ బ్యాలెన్స్ స్క్రీన్పై చూపించడంలో ధ్రువ్ విజయం సాధించాడు. ఇది అతని కెరీర్లో ఒక బలమైన అడుగు. సీనియర్ నటుడు పశుపతి ఓ అద్భుతం. కిట్టయ్య తండ్రిగా ఆయన నటన చాలా బాగుంది. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు బాగున్నాయి. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో పర్వాలేదనిపించింది. తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది ఈమెకు. రాజేషా విజయన్ పర్లేదు. అమీర్ సుల్తాన్, లాల్ సహా ఇతర నటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. నివాస్ కే ప్రసన్న అందించిన పాటలు అండ్ నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు. కబడ్డీ మ్యాచ్లలో గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో ఎజిల్ అరుసు, కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. శక్తి తీరు ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. దర్శకుడు మారీ సెల్వరాజ్ మరోసారి మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సింపుల్ కథను సరైన స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు ఈ డైరెక్టర్. ఓవరాల్గా బైసన్ గురించి చెప్పాలంటే ఇది చూడదగ్గ స్పోర్ట్స్ డ్రామా.